హాయ్ హలో స్టూడెంట్స్, చాలామంది జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ క్రాక్ చేయలేక అండ్ బిట్ కానీ అమృత కానీ బిట్సాట్ కానీ ఇంకా ఎస్ఆర్ఎం కానీ అదర్ యూనివర్సిటీలో లేదా లోకల్ ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ రాక ఎక్కడ జాయిన్ అవ్వాలో తెలియనటువంటి పరిస్థితిలో మేనేజ్మెంట్ కోట వైపు అయితే చూడడం జరుగుతుంది. సో అవి కూడా వస్తాయో రావో మనకు తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో నన్ను పేరెంట్స్ అడుగుతున్నటువంటి ఒక్క సజెషన్, ఏదైనా ఒక కాలేజీని సజెస్ట్ చేయండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టండి, మేము మా బాబుని పాపని జాయిన్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో దానికి సంబంధించి నేను ఒక టెలిఫోనిక్గా ఒక నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మీకైతే ఒక ఇన్స్టిట్యూట్ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆ ఇన్స్టిట్యూట్ పేరే ఎల్టీఎస్యు, అంటే లాంబ్రెన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీ ఇన్ పంజాబ్. ఇది పంజాబ్లో ఉంది. దీనికి ఈ యూనివర్సిటీ అనేది ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. సో ఇండియాలో దాదాపు చాలా అతి తక్కువ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కొన్ని స్పెషాలిటీస్ ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటో తెలుసుకుందాం ఒకసారి. సో ఇది ఏంటంటే, ఎవరైతే దీని పార్ట్నర్స్ ఉన్నారో, ఫౌండింగ్ పార్ట్నర్స్, ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఐబిఎం కావచ్చు, లేదా టాటా టెక్నాలజీస్ కావచ్చు, యాన్సిస్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ కావచ్చు, రెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా 1630 కోట్ల బడ్జెట్తో దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ ఏంటంటే, అంటే ప్రత్యేకతలు ఏంటంటే, ఇక్కడ మీరు ఎవరైనా సరే జాయిన్ అయితే ఇది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా. సో ఇక్కడ ఉన్నటువంటి అప్గ్రేడింగ్ స్కిల్స్, అంటే మీరు బీటెక్ నేర్చుకున్న తర్వాత అప్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా, అప్ స్కిల్స్ లెర్న్ చేయడానికి కూడా కొంత టైం అయితే ఉంటుంది అన్నమాట డ్యూరేషన్. మీకు 4 years కోర్సులో 2.5 years క్లాస్ రూమ్ టీచింగ్ చెప్పిన తర్వాత ఒక అంటే 6 months మీకు అప్ స్కిల్స్ ఉంటాయి. ఆ 2.5 years ఏవైతే నేర్చుకున్నారో ఇంకేమి నేర్చుకోవాలో మళ్ళీ మీకు ఒక విధంగా చెప్పాలంటే రీక్యాప్చులేషన్ అనమాట. అప్ స్కిల్స్ నేర్పించిన తర్వాత 4th yearలో మిమ్మల్ని కంప్లీట్గా ఆన్ జాబ్ ట్రైనింగ్, ఓజేటీ అంటారు. సో మిమ్మల్ని ఒక ఇండస్ట్రీకి పంపించి అక్కడ మీకు జాబ్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. 4th yearలో మీరు ఏమీ చేయాల్సిన పర్లేదు, ఓన్లీ జాబ్ చేస్తారు. అది ట్రైనింగ్లో ఒక భాగం అనమాట. అండ్ ఆ తర్వాత మీకు ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని అయితే ఫీజు అడుగుతారు. సో ఇనిషియల్ పేమెంట్స్ మీరు సగం కట్టిన తర్వాత, సగం అంటే 4 yearsలో సగం కట్టిన తర్వాత, ఆఫ్టర్ ప్లేస్మెంట్ తర్వాత మీరు ఇంకా సగం ఇవ్వచ్చు. మరి సగం అంటే ఎంత ఫీజు అవుతుంది సార్ అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. సో ఎవరికైనా సరే ఇక్కడ మీకు ఊహించినంత తక్కువ ఫీజు అయితే ఉంటుంది. సో జనరల్గా మీరు అమృత యూనివర్సిటీకి వెళ్ళారనుకుందాం, 8 లక్షల దాకా అవుతుంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి వెళ్ళారనుకుందాం, దాదాపు 8 నుంచి 9 లక్షలు అవుతుంది. బెంగళూరు వెళ్ళినా అంతే అవుతుంది. వీటిలో జాయిన్ అయ్యారనుకోండి, సంవత్సరానికి వచ్చి 5-6 లక్షలు అవుతుంది, అంటే కొన్ని కేటగిరీస్ని బట్టి. బట్ ఇక్కడ ఈ 6 లక్షల్లోనే 4 years కోర్సు కంప్లీట్ అవుతుంది కేవలం 6 lakhsలో. 1.25 lakh నుంచి 1.3 అంటే 1,30,000 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. అండ్ అలాగే ఎవరైతే కోర్ బ్రాంచెస్ కూడా తీసుకుంటున్నారో దానికి సంబంధించి కూడా మీకు ఒక ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇస్తాను, మీరు కాల్ చేయండి. మీకు టైం ఉంటే వెళ్ళి లైవ్లో హైదరాబాద్లో ఊరికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని జాయిన్ చేయించడం కోసం ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్తో కొలాబరేట్ అయినటువంటి ఫ్యాకల్టీ వాళ్ళు మీతో మాట్లాడతారు, మిమ్మల్ని అవసరమైతే తీసుకెళ్తారు. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరైతే మీ ఇంట్రెస్ట్ బేస్డ్ అక్కడైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇందులో ఇది ఓన్లీ మీకు చెప్పడం అనేది కాదు, మీకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎంక్వైరీస్ కూడా తెలుసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని జాయిన్ అవ్వచ్చు. ఇది పంజాబ్లో ఉందన్నమాట. రోపార్, మీకు ఐడియా ఉంది కదా, ఐఐటి రోపార్ ఉంటుంది కదా, ఐఐటి రోపార్ ఆపోజిట్గా ఉంటుంది. అండ్ రోపార్ రైల్వే స్టేషన్ నుంచి 7 kilometers ఉంటుంది. చండీగఢ్ నుంచి అయితే 40 kilometers ఉంటుంది. కోర్సెస్ అండర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, దీనికి సంబంధించి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. డ్యూరేషన్ 4 years, 2.5 years ప్లస్ 0.5 ప్లస్ 1, అంటే ఇక్కడ చెప్పాను కదా 2.5 సంవత్సరాలు ఏమో మీకు క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది. అండ్ 5 months అంటే హాఫ్ ఇయర్ ఏమో, అండ్ 6 months ఏమో మళ్ళీ మీకు అప్ స్కిల్స్ ఉంటాయి. అండ్ 1 year ఏమో మీకు ఓజేటీ అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. సో అలా 4 years కంప్లీట్ అవుతుంది విత్ రెసిడెన్షియల్. ఓకే. అండ్ అలాగే ఎలిజిబిలిటీ మినిమం 70% మార్క్స్ ఇన్ 70% మార్క్స్ ఇన్ 10th అండ్ 10+2 నాన్ మెడికల్. అండ్ ఆ తర్వాత నాన్ మెడికల్ అంటే ఎంపీసీ స్టూడెంట్స్ అని అర్థం. మినిమం 60% 10th అండ్ 12+2 స్కోర్ అట్లీస్ట్ 70% ఇన్ జేఈ, క్యూటీ, సియూటీ, ఐబిఎం ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఇవి అయితే ఉండాలి. సో ఫ్రీ ల్యాప్టాప్ ఫర్ ఐబిఎం స్టూడెంట్స్, ఐబిఎం తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఫ్రీ ల్యాప్టాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే నాకు నేను చెప్పినటువంటిది. రైట్. సో పే ఆఫ్ యువర్ ఫీ ఓన్లీ ఆఫ్టర్ ప్లేస్మెంట్. LTSU has started pay after placement. Concerning the fee structure of the course, we take complete accountability of our students' career and invest in their future by offering off-fee placement of
ఫీ పేమెంట్ ఓన్లీ ఆఫ్టర్ ప్లేస్మెంట్. చూసారా, ఇది ఎక్కడ అయితే వెళ్ళలేదు నేను. కొలాటరల్ ఫీ స్కిల్స్ లోన్ ఫర్ బీటెక్ సిఎస్సి ఐబిఎం ప్రోగ్రామ్, ఫోకస్ ఆన్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. అంటే వాళ్ళ కరికులం చెప్తున్నాను అనమాట. స్టడీస్ కరికులం అనేది ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ లెర్నింగ్ టు మేక్ స్టూడెంట్స్ ఇండస్ట్రీ రెడీ, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్, డీప్ ఇండస్ట్రీ కనెక్ట్ ఫర్ ఇంటర్న్షిప్, ఫైనల్ ప్లేస్మెంట్స్. ఇవన్నీ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఐబిఎం ఇన్నోవేషన్ అండ్ స్ట్రక్చర్, ఫ్యూచర్ స్కిల్స్ స్ట్రక్చర్ సంబంధించి హాస్టల్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీ ఇక్కడ పిక్చరైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు కావాలంటే మీరు మీ పేరెంట్స్ కూడా మాట్లాడండి, ఒకసారి వెళ్ళి కలవండి. మీకు ఎవరికైనా మంచి కాలేజీలో బీటెక్ చేయించాలని బయట మనం ఇక్కడ ఈవెన్ ఎంసెట్ ద్వారా జాయిన్ అయ్యేటువంటి కాలేజీల్లో కూడా మినిమం మీకు ఫీజు కట్టాల్సి వస్తే దాదాపు 2 నుంచి 3 లక్షలు అవుతుంది. ఏది మీకు అడ్మిషన్ ద్వారా సీట్ వచ్చినా సరే. లేదు మీరు మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళాలంటే మాత్రం కనీసం 25 నుంచి 30 లక్షలు అవుతుంది 4 years సంబంధించి. మహా ఇంకా తక్కువ అయితే 15 లక్షల దాకా అవుతుంది. ఇక్కడ చదవబోయేటువంటి స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ కోర్ తీసుకుంటే మీరు కట్టాల్సినటువంటి ట్యూషన్ ఫీజు 6 లక్షల్లో 3 లక్షలు ముందుగా కట్టి మిగతా 3 లక్షలు ఆఫ్ పేమెంట్ మీకు వచ్చినటువంటి ప్లేస్మెంట్ తర్వాతనే మీరు పే చేయొచ్చు అనమాట. అలాగే ఐబీఎం స్టూడెంట్స్ అయితే మీరు 4 yearsలో కట్టాల్సినటువంటి 9 lakhs రూపీస్లో మీ పేరెంట్స్ యొక్క ప్రొఫైల్ బాగుంటే ఆ 9 lakhs కూడా ఆఫ్టర్ ప్లేస్మెంట్సే మీ పేరెంట్ ప్రొఫైల్ బాగుంటే ఆ విధంగా చేయొచ్చు అనమాట. సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉందో 8070617061 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. మీరు పర్సనల్గా కూడా కలిసేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే ఈ నెంబర్ నోట్ చేసుకోండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీళ్ళు ఒక స్పెషల్ కౌన్సిలింగ్ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. 31st May అంటే ఈ నెల 31వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు వీళ్ళైతే స్పెషల్ సెషన్, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. ఇందులో వీసీ వైస్ ఛాన్సలర్ కానీ, డీన్, ఇన్స్టిట్యూట్ యొక్క డీన్ కానీ అండ్ ఐబీఎం ప్రొఫెసర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అడగవచ్చు అనమాట. అది ఫ్రీ వెబినార్ అనుకోండి. సో దీనికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది, దానికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. మీరు అందులో కూడా జాయిన్ అయిపోండి. సో మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లియర్ చేసుకొని మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వండి. ఇదైతే మంచి అవకాశం, దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ మీరు బీటెక్ సిఎస్సికి సంబంధించి ఒకసారి అయితే చూద్దాము. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అకాడమిక్ సెషన్ 2024లో మీకు ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, 4 years కోర్సు, సైబర్ సెక్యూరిటీ 4 years ఉంది, డేటా సైన్స్ 4 years ఉంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించి 4 years ఉంది. ఇక్కడ చూడండి ఫ్రీ ల్యాప్టాప్ కనిపిస్తుందా, ఫ్రీ ల్యాప్టాప్ ఫర్ ఆల్ ఐబిఎం బీటెక్ సిఎస్సి స్టూడెంట్స్. సో ఇది అవైల్ చేసుకోవచ్చు మీరు జాయిన్ అయితే. ఇక్కడ అంతా కూడా మీరు ఫీ స్టేట్మెంట్ వచ్చేసి కేవలం చెప్పాను కదా 6 lakhsలోనే ఉంటుంది. మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయిన తర్వాత మీ నిర్ణయం అయితే తీసుకోండి. సో ఇక్కడ మనం ఒకసారి ఓవర్వ్యూ చూద్దాము కాలేజ్ యొక్క వ్యూ ఎలా ఉండింది అనేది. సో మనం చూస్తున్నది కాలేజ్ వ్యూ అనమాట. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి ఐఐటి రోపార్కి ఆపోజిట్గా ఉంటుంది. సో ఈ కాలేజ్ నుండి మనం చూస్తే ఐఐటి రోపార్ అయితే చూడొచ్చు. అండ్ ఇది రోపార్ రైల్వే స్టేషన్ నుంచి 7 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. చండీగఢ్ నుంచి నియర్లీ 40 kilometers డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంటుంది అనమాట. సో ఇన్స్టిట్యూట్ వ్యూ అయితే మీకు నచ్చుతుంది. ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ కూడా అక్కడ జాయిన్ అయి ఉన్నారనమాట. ఇదంతా కూడా వెల్ సెటప్డ్ బిగ్ క్యాంపస్, మీరు చూస్తే అర్థమవుతుంది. సో అన్ని సకల సౌకర్యాలు ఉన్నటువంటి ఒక క్యాంపస్ అని అయితే చెప్పొచ్చు. ఫైనల్లీ మీరైతే ఈ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. ఏపీ అండ్ తెలంగాణ అడ్మిషన్ ఆఫీస్ నియర్ చైతన్యపురి మెట్రో స్టేషన్, కొత్తపేట్, హైదరాబాద్. సో ఇది మొబైల్ నెంబర్ 8070617061 8070617061. ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు. మాట్లాడి మీ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మీరు కూడా డీటెయిల్స్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ అయితే చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, సో మీకు అన్ని విధాలుగా తగినది అనుకుంటేనే మహా అయితే ఒకసారి రోపార్ వెళ్ళడానికి లేదా పంజాబ్ వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మీకు ఒక 3-4 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు వెళ్తే మీ కెరియర్ బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఓకేనా? రైట్. ఎవరైనా సెలెక్షన్ ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి. ఎవరైతే ఇలాంటివి మీకు ఎక్కడ సీట్ రాకుండా వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మీరు జాయిన్ అవ్వడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట. ఓకేనా? ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేసి మీరైతే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.